ఒకరు ట్రైన్ చేస్తే ఒకరు ట్రైన్ అవ్వరు నాన్న. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు కాబట్టి ఓకేనా. నేను అంతలాగా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నన్ను వచ్చింది, నేను కూడా అంత నమ్మాను. ఇంత రోజుల్లో మీరు అక్కడ ఉండేసరికి మీ బిడ్డ అయిపోయింది, కానీ కనీ పెంచి అంతర్ధానం చేసిన వాళ్ళ బిడ్డ కాలేదా? తను మీ వెంట తీసుకెళ్తున్నారు, వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళ మమ్మీ మేము ఇటు వచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడింది. నా ఫోన్తో నేనే కాల్ చేసి మాట్లాడు అని నేను అంటేనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసింది. అమ్మ ఎక్కడున్నా అంటే మేము పలానా చోటు ఉన్నాము, నేను వచ్చి కలుస్తానమ్మా, త్వరలోనే వస్తాము, జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత అని అన్నది. అంటే ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీతో మాట్లాడారు అయితే? 100%. నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను రికార్డింగ్ పెట్టే ఉద్దేశాలు నాకు ఉన్నాయి. నా కాల్ రికార్డ్స్ లో అయితే ఉంటది కదా. నా కూతురు నాకు అప్పచెప్పమ్మా, నా కూతురు నా దగ్గర పంపించమని ఆ తల్లడగలేదా? అలా ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నా బాగుండండి, ఎప్పుడు వస్తారని మాట్లాడింది. నేను అడిగాను, అమ్మ ఏందమ్మా మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కరాఖండిగా అడిగాను, నేనేమన్నా తప్పు చేసిందమ్మా మీ ఇంట్లో, మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు కదా అమ్మ అంటే నన్ను కూడా కొట్టి ఇలా అన్నారు, నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా, నేను ఎక్కడో హోమ్ లో ఉన్నాను. మీతో పాటుగా తన కూతుర్ని పంపించడానికి తల్లి ఒప్పుకుంది అంటున్నారు మీరు? 100%. ఎవరు కొట్టారట తల్లి పైన? ఎవరు కొడతారు? వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటారు. అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర నేను మళ్ళీ వస్తా. విష్ణు, మీరు వినే ఉంటారు విష్ణు గారు. కాల్ చేస్తానండి, ఒక నిమిషం అండి. కాల్ చేయమ్మా. మీరు లైవ్ లో తీసుకుంటారా? అగోరి గారు, మీరు చేసిన ఆరోపణలకి అమ్మను కూడా లైవ్ లో తీసుకుంటున్నారు. ఎన్నో గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటకు వెళ్ళిపోయినా ఏ గురువు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఈమె మీద అంత శ్రద్ధ. 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది, దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలు ఉంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఎంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? అమ్మ స్వరూపారాణి గారేనా? మాట్లాడండి ఒకసారి ఆగండి. అమ్మ వినిపిస్తోందా? వర్షి వాళ్ళ అమ్మగారు. అవును, మాట్లాడండి. వర్షి వాళ్ళ అమ్మగారు, అమ్మ మిమ్మల్ని ఎవరైనా, మీరు మంగళగిరిలో PS లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అఘోరి అమ్మతో మీ కూతురు వర్షిని వెళ్ళిపోతుంటే మధ్యలో మీరు కాల్ చేశారా, మాట్లాడారా వాళ్ళతో? రైట్, PCR ఒకసారి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, వర్షం వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడండి. PCR ఒకసారి డైరెక్ట్ గా వర్షం వాళ్ళ అమ్మతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళండి. ఎస్ అఘోరి అమ్మ, మీరు సమాధానం చెప్పాలి. విష్ణు ఏమంటున్నాడు అంటే, ఇంతమంది జనం ఉన్నారు, 140 కోట్ల మంది భారతదేశ ప్రజానికల్లో వర్షిణిని ఎందుకు టార్గెట్ చేసి వర్షిణి దగ్గర ఏం నచ్చింది తనని తీసుకొని వెళ్తున్నారు అంటున్నాడు విష్ణు. ఎన్నో సమస్యలను తీర్చాల్సినవి, మీరు అనేక సమస్యల పైన పోరాడతానని చెప్పారు. నానా తీసుకెళ్లడంలో నేనేం అభ్యంతరం చెప్పట్లేదు. సనాతన ధర్మం ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు అనేది, ఇప్పుడు ఎలిగేషన్స్ లేనిపోని ఎలా రుద్దుతున్నారు అనేది మెయిన్, ఉన్నాయి లేని అన్ని ఎలా చెప్తున్నారు అనేది మెయిన్. నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ విష్ణు అడుగుతున్నారు. సనాతన ధర్మం పోయింది, మీరు లక్ష్యం ఎంచుకున్నారు. విష్ణు, హర్ష ఒక్క నిమిషం తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అఘోరేమో చెప్పండి, వర్షిణిని వెంట తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అది సనాతన ధర్మాన్ని నేను పాటిస్తూనే, నేను పోరాడుతూనే, ఓకేనా నాన్న, నేను ఏ పోరాటం ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడేది సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆడపిల్లలు నేను చేస్తూనే ఉంటూ, నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎందుకు ఎలిగేషన్ చేయాలి లేనిపోని చెప్పి. అఘోరి ఒక్క నిమిషం, అఘోరి అమ్మ మీరు ఒక్క నిమిషం ఆగండి. రైట్ హర్ష, సో బిఫోర్ మీ చెల్లెల లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎలా మారిపోయింది మీకు చూడగానే 10 రోజుల తర్వాత ఏమనిపిస్తోంది? బిఫోర్ మీ సిస్టర్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. షీ లైక్ ఏంజెల్ అండి. ఓకే, ఏంజెల్. మీరు ఒక వర్షిణి డబుల్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, షీ లైక్ ఏంజెల్. ఓకే, ఎలా ఉందో తన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో మీరు తను చేసిన రీల్స్ కానీ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఓకే, చూస్తే కనుక మీకు తెలుస్తుంది. షీ లైక్ ఏంజెల్. అలా పెరిగింది మా దగ్గర. ఓకే, ఆడికెళ్ళగా ఎలా ఉందండి? షీ డెమోన్, లైక్ ఏ డెమోన్.
ఓకే ఒక దెయ్యంలాగా తయారైపోయింది. ఓకే ఒక పక్క పీనుగులాగా ముఖం కూడా కళ్ళు ఎక్కడొక లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణంగా తయారైపోయింది. ఓకే సో ఇప్పుడు తను మాట్లాడే మాటలు విన్నారు కదా, ఏమనిపిస్తోంది? ఇప్పుడున్న తీరికి చాలా తేడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఏం భావించారు మరి? మిమ్మల్ని వదిలేసి ఒక అఘోరి అమ్మ అని చెప్పి ఇంత కఠోరంగా మీరు అంటున్నారు కదా, బిఫోర్ షీ ఈజ్ లైక్ ఎన్ ఏంజెల్ అని, ఇప్పుడు ఒక దయ్యంలా మార్పు తనకు నచ్చుతోందట. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ని బట్టి, తను మాట్లాడిన దాని తీరుని బట్టి, తన మాటలతోనే ఇమిటేట్ చేసి మా చెల్లిని మార్చిందండి. అంటే ఎటువంటి ఇమిటేషన్ ఉంటుండే? ఏకంగా ఇలా చేయి, ఇలా మాట్లాడు, ఇలా ఉండు అని ఎప్పటికప్పుడు చెబుతూ ఆ పిల్లని మార్చేసిందండి. నేను అందుకనే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడించుకుని డైరెక్ట్ గా మానసిక హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ చేత మాట్లాడిస్తాను, వాళ్ళు చెబుతారు. ఎందుకంటే నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా అఘోర కావాలి, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మ నాన్న వద్దు, ఎవరు వద్దు, నాకు అఘోరనే కావాలని చెప్పని ఎవరు అనరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లూరి శ్రీనివాస్ అనండి, అల్లూరి శ్రీనివాస్ ని మీరు కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కట్టేసి కొట్టారండి. అలా కొట్టినాక ఏది అప్పుడు తన మగ అఘోరగా ఉన్నాడు. మళ్ళీ చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి హర్ష. కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కొట్టారు కట్టేసి, అప్పుడు తను మగ అఘోరగా ఉన్నాడు. తన ఆపరేషన్ చేయించుకోవాలా, అలా కొట్టిన 3 నెలలకు వెళ్ళిపోయి ఆ 3 నెలల తర్వాత ఆపరేషన్ చేసుకుని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నా చెల్లిని టార్గెట్ చేశాడు. మీకు ఆ సమాచారం ఎలా తెలిసింది? మాకు పెద్దని ఫోన్ చేశారండి. పెద్దని ఫోన్ చేసి మీరు వెళ్ళి మీ చెల్లిని కాపాడుకోకపోతే ఇంకొక 6 నెలల్లో ఆ పిల్ల ఏమైపోతుందో తెలియదు, మీరు వెళ్ళి కాపాడుకుని అన్నారు. ఏం చెప్పాడు ఇంకా మీకు? ఏమైపోతుందని అంటే తను పూర్తిగా కూడా నేను సాధువుని అయిపోతాను ఏ టైంలో తెలియదండి, మాయమైపోయిందంట కొన్నాళ్ళ తర్వాత. అదేమంటే నా దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న కాదు నా దగ్గరికి వచ్చింది, తర్వాత నన్ను కాదని ఇంకా ఎటో వెళ్ళిపోయిందని చెప్పని అయితే మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని చెప్పని ఆయన చెప్పడం జరిగిందండి. అమ్మ నాన్న కాదనుకో నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు నాకు ఇక అని చెప్పి సమాధానం చెప్పే అవకాశం ఉండేది. సమాధానం చెప్పి చేతులు దులిపేసుకునిద్ది, మీ పిల్ల మీకు దక్కదు అని చెప్పబట్టే మేము మా అమ్మ కూడా ఏడుస్తూ వెళ్ళి తీసుకురండి ఎలాగని చెప్పానంటే నేను కాలవేళ పడి విష్ణు నేను బతిని ఆడుకున్నానండి. ఆయన తోడు తీసుకెళ్ళాను. ఇప్పుడు ఆయన లేకపోతే నాకు చెల్లి. మీరు వెళ్ళే సమయానికి ఏం చేస్తుంది ఒకసారి చెప్పండి. మీరు వెళ్ళే సమయానికి మీరు ఎలా కనుగొన్నారు తన ఆచూకి? మీరు వెళ్ళే సమయానికి అక్కడ ఏం చేస్తోంది? ఇద్దరు కార్ లో ఉన్నారు, పోలీసులు కార్ అద్దాలు కొట్టి తీస్తుంటే పోలీసులని అరిసింది. అక్కడ వాళ్ళ భాష ప్రాబ్లం వల్ల అఘోరేనండి, అఘోరేనే అరిసింది. తర్వాత విష్ణు అనే మాట వినంగానే మాట తగ్గించి నిదానంగా దిగి పోలీసులతో మాట్లాడింది. అన్నయ్య మాట్లాడుతుంటే మధ్యలో త్రిశూలం లాంటిది తీస్తుంటే పోలీసు ఆయన రాడ్ తీసుకుని చూపించినాక అప్పుడు చేతులు కట్టుకుని నిలబడిందండి. అక్కడ ఇక్కడ పోలీసు గుజరాత్ లో పోలీసు రాడ్ తీసుకుని బెదిరించగానే నోరు మూసుకుని పక్కెళ్ళిందండి. తర్వాత ఇలా వీడియో తీస్తూ మేము సంతకాలు చేసేదాన్ని మీరు చూసారు, ఆ వీడియో మీకు పెట్టింది. అసలు ఎవరు చెప్పారండి మా చెల్లిని తీసుకొచ్చిన విషయం? మేము సైలెంట్ తెచ్చుకుంటున్నాం మా చెల్లిని. అలా యూట్యూబ్ లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది ఎవరండి? మా పిల్లలు మేము తెచ్చుకుంటే తను అప్లోడ్ చేయాల్సిన పనే ఉంది. మీరు వెళ్ళే సమయానికి ఏం చేస్తున్నారు? మీరు పోలీసులతో వెళ్ళే సమయానికి రమ్మనట్లేదు, తనంత తనే వచ్చింది. ఇప్పుడు తనంత మా అందరు మేము తీసుకెళ్తున్నప్పుడు ఆమెకు వచ్చిన నొప్పి ఏంటి? ఆమెకు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏంటి? మా పిల్లలనే మేము తీసుకొచ్చి ఇక్కడ లోకల్ మంగళగిరి పోలీస్ స్టేషన్ అప్పచెప్పేది. మేము ఎక్కడ అప్పచెప్పాం కదా. మీరు వెళ్ళే సమయానికి అఘోరి ఏం చేస్తోంది? కార్లో పడుకుంటుందండి ఫుల్గా తాగి. దానికి ముందు పోలీసులు చెప్పారండి ఇలా రోడ్ల మీద డాన్స్ వేస్తుందని చెప్పని, వేరే కంప్లైంట్ కూడా అయిందని. అప్పుడే మేము ఇలా వస్తే ఆపేసి కార్ లోపలికి వెళ్ళిందని చెప్పని మాకు వాళ్ళే చెప్పారు పోలీసులు. అక్కడ రోడ్ల మీద తాగి డాన్సులు చేస్తోందా? డాన్సులు ఇద్దరు వేసారంటండి. మా చెల్లిను అఘోర ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారంట. ఈ పిల్ల కూడా ఉందని చెప్పిన పోలీసులే ఫస్ట్ తీసుకుని మమ్మల్ని జీపులో ఎక్కించుకుని ఆ కార్ దగ్గర తీసుకెళ్లారండి. వాళ్ళే రైల్వే స్టేషన్ దాకా దించారండి పోలీసులే. వాళ్ళే అక్కడ నుంచి ఉజ్జయినికి టికెట్ బుక్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది కూడా వాళ్ళేనండి. టికెట్లు కూడా వాళ్ళే బుక్ చేశారు. మీకు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? మంగళగిరి పోలీసులు ఎస్ఐ రవీంద్ర గారు, ఎస్ఐ శ్రీహరిబాబు గారు, ఇలా సిఐ గారి ఆధ్వర్యంలో మాకు లొకేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తూ
ఇలా ఉంది తొందరగా ఎలాంటి తీసుకురండి. ఆ పిల్ల మీద మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ అయిందండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించబట్టే పోలీసులు కూడా వదిలేశారు. మాతో పాటు మా అమ్మ రావాల్సింది ఇలా మా నాన్న పడిపోయి గడ్డం పగిలిపోయి ఉంటే ఆయన చూసుకోవడానికి లేక మా అమ్మ ఆయన చూసుకోవడానికి మనిషి లేకపోయేసరికి మా నాన్నతో పాటు ఉండి, ఇంకా మా భవానీ అని ఉందిలేండి ఒక సూర్యాపేటలో ఒక అమ్మాయి, మా చెల్లికి కూడా ఫ్రెండ్ ఒకప్పుడు. అయితే ఆమెను బతిలాడి వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా నాకు ఆడబెట్టమ్మా ఎలాగల కాపాడమ్మా అని చెప్పంటే ఆమెను బతిలాడింది మా అమ్మ. బతిలాడబట్టి మా అమ్మ భవానీ వచ్చి మాతో పాటు అర్ధరాత్రులు గారు తిరిగి ఆ పిల్లని తీసుకుని వచ్చిందండి. ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ లొకేషన్ వరకు వెళ్ళిపోయారు. అయితే లొకేషన్ పోలీసులు చెప్పించిన లొకేషన్ దగ్గరికి ఇంకొంచెం కిలోమీటర్ దూరంలోనే ఉన్నారండి. పోలీసులు చూపించిన లొకేషన్ అయితే లేదు, దానికి కొంచెం కిలోమీటర్ దూరంలో ఉందండి పెట్రోల్ బంక్ దగ్గర. ఓకే, మీరు గమనించారు అయితే అది. సో ఇక్కడ అఘోరి తనకి ఏదో గిఫ్ట్ గా ఇచ్చింది, ఆ చైన్ కూడా అమ్ముకున్నారు మా అన్న అని చెప్పి వర్షిణి చెప్తోంది. లేదండి, మేమే అమ్ముకోలేదండి. ఆ చైన్ చైన్లకి అమ్ముకోలేదండి. ఇప్పుడు మీ చెల్లెల మానసిక పరిస్థితి ఎలా ఉంది? మానసిక పరిస్థితి అసలు బాగలేదండి. నన్ను కూడా నేను పట్టుకుని తీసుకొస్తుంటే ఇలా గోళ్ళతో రక్కిందండి చేతుల మీద. గోళ్ళు మచ్చలు ఉన్నాయి, ఇలా కనబడట్లేదు, మీకు తర్వాత ఫొటోస్ పెడతానండి. ఓకే, గోళ్ళు అచ్చులు పడ్డాయి. సో మీరు ఆల్రెడీ తనకి మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు, పోలీసులకు చూపించారని మీ చెల్లెలు చెప్తోంది. ఏంటి సర్టిఫికేట్ ఏది లేదండి నా దగ్గర. ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలండి. ఏం చెప్పారు డాక్టర్స్? ఏం చెప్పారు? మెంటల్ కండిషన్ గురించి ఏం చెప్పారు? ఎటువంటి సర్టిఫికేట్ లేదు. ఎవరన్నారు నేను సర్టిఫికేట్ తీసుకొచ్చానని? వర్షిణి అంటోంది. సర్టిఫికేట్ ఉంటే నేను మంగళగిరి పోలీసులు పంపిరండి బాబు. నా దగ్గర సర్టిఫికేట్ లేదు. హాస్పిటల్ తీసుకెళ్దామన్న రోజే పారిపోయింది పిల్ల. ఇప్పుడు తీసుకెళ్లి చూపిస్తాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి మరి సర్టిఫికేట్ ఇస్తారా మందులు ఇస్తారా తెలియదు. ఆయన ఇప్పుడు తీసుకెళ్తే ఆయన చెక్ చేసి ఆయన చూతారు ఆయన పిల్ల మానసిక పరిస్థితి బాగుందో బాగోలేదో, స్పృహలో ఉండి మాట్లాడుతుందో, ఎవరన్నా మెంటల్లీ డామినేటింగ్ చేస్తుందో తెలియదు. సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడే నేను మీడియా ఛానల్స్ చూపించామండి. సో మీరు మీరు గతం నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, వశీకరణ చేసిన తన పైన మంత్రతంత్రాలు ఉపయోగించి మా చెల్లెల్ని వశీకరణ చేసుకుని తన వైపు తిప్పుకుందని అంటున్నారు. కాబట్టి సో తను వశీకరణ నిజంగానే చేసిన తన దగ్గర శక్తులున్నాయి మీ చెల్లెలు కూడా నమ్ముతోంది, మీ చెల్లెలు కూడా చెప్తోంది. మీరు కూడా గతంలో అన్నారు నిజంగా శక్తులున్నాయి అన్నారు. నిజంగా శక్తులే కనుక ఉంటే తను మీ చెల్లి పక్కన ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ చెల్లెని తన దగ్గర తిప్పుకోవడం కోసం ఎలా ఆపరేట్ చేయవచ్చు నిజంగా శక్తులే కనుక ఉంటే. అర్థం కాలేదండి, మళ్ళీ నాకు మీరు తనని వర్షిణిని అఘోరి అనేటువంటి ఆ వ్యక్తి పూర్తిగా వశీకరణ చేసుకుని మంత్రతంత్రాలతో తన వైపుగా తిప్పుకుంది మా చెల్లెని చెప్పి ఆరోపించారు. మీ చెల్లెలు కూడా ఎస్ అఘోరి అమ్మకి శక్తులున్నాయని చెప్పి చేయకుండానే ఏ మందు పెట్టకుండానే ఆ పిల్లని మాకు అగైనెస్ట్ గా మార్చేసిందా? మేము ఆ పిల్లలు శత్రువు అయిపోయామా? ఇన్నాళ్ళు 23 ఏళ్ళు మేము తీపి పదార్థంలో అనిపించిన మేము చివరాకి చేదైపోయామా? ఎందుకు అయిపోతారు సడన్ గా? నిజంగా అదే కనుక నిజం అనుకుంటే మీరు అంటున్నట్టుగా మందు పెట్టింది లేకపోతే ఇంకేదో చేసి నిజమే అనుకుంటే ఇప్పటికి కూడా మీ వర్షిణి అఘోరి అమ్మ ట్రాప్ లోనే ఉంది కదా, మళ్ళీ తను వెళ్ళిపోదని నమ్మకం ఉందా మీకు? మీరు కాపాడుకోగలుగుతారా? ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే దాని డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం కదండి. మీరు ట్రీట్మెంట్ చెప్పిస్తాము. ఇన్నాళ్ళు పిల్ల మా దగ్గర లేదు కాబట్టి ఇక కొన్ని మాకు ఉన్న పూజలు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరెవరు పెద్ద చెప్పిన ఐడియాస్ ని బట్టి అన్ని ఫాలో అయ్యి ఏం చేయాలో అది చేస్తామండి. మా పిల్లని మేము జాగ్రత్త చేసుకుంటామండి. మేము మా పిల్లని కాపాడుకోవాలని చూసుకుంటున్నాం కానీ ఏ కన్నత తల్లిదండ్రులు ఏ సొంత అన్న అయినా సరే ఈ పిల్లల్ని నాశనం చేసుకోవాలని చంపుకోవాలని అనుకోరండి. ఆఫ్ కోర్స్ అవును. హర్ష, ఇక్కడ ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇప్పటికే మీరు అన్నారు ఒక మాట, ప్రతి ఒక్కటి ఆర్టీవీ పెట్టేటువంటి సర్వే ఆ పోల్లో నేను చూస్తున్నాను, అఘోరి అమ్మ అంటే ఎవరికి నమ్మకం లేదని చెప్తున్నారు కదా. ఇంకొక లాస్ట్ విషయం మీ దగ్గర నుంచి నేను చాలా క్లియర్గా రాబట్టాలనుకుంటున్నాను. అఘోరి అమ్మ మద్యం సేవిస్తుందని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందో ఒక్కసారి చూపించండి. ప్రజల్లో ఇంకా అఘోరి పైన వివరంగా మీ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందో చూద్దాం. నేను సరేనండి, దీనికి నేను సమాధానం చెప్తాను. నేను విష్ణుని ఇప్పుడు మీకు కావాల్సిన ప్రూఫ్ అంటున్నారు కదా, మా దగ్గర ఇప్పుడు ఫోటోలు అయితే లేవు, కానీ తాగిన బాటిల్ 3 ఉన్నాయి నా దగ్గర. మీరు టెస్ట్ చేయించుకుంటారంటే రేపే మీకు పార్సల్ చేసి పంపించేస్తాను. రా తాగిద్ది ఆవిడ, నోట్లో బాటిల్ పట్టుకొని పైకి లేపేసి తాగుతుంది. ఎంగిల్ అనేది ఖచ్చితంగా మందులో మిక్స్ అవుతుంది. ఆ బాటిల్స్ ఇంకా అట్లే ఉన్నాయి, కావాలంటే రేపే పంపిస్తా. 50 బీర్ బాటిల్స్ ఇంకా అట్లే పడేస్తున్నాయి. అవి కూడా టెస్ట్ చేస్తే అవి ఎవరు తాగారో ఆ ఎంగిల్ ఎవరిదని మీకు సర్వేలో తెలిసిపోతుంది. అది మీ దగ్గర ఫోటోస్ ప్రూఫ్స్ గతంలో తను ఎక్కడైనా మిమ్మల్ని వేధించినప్పుడు ఫోన్లో మాట్లాడిన ఆడియో ఏదీ లేదా?
గతంలో మాట్లాడిన ప్రూఫ్స్ మమ్మల్ని వేధించడం అంటే ఏం లేదండి. మా అంటే జోలికి మీరు ఎప్పుడు రాలేదు. మీరు హర్ష వైన్ తీసుకొచ్చేవాడు, హర్షనే బీర్స్ తీసుకొచ్చేవాడు, తనకి హర్షనే ఆల్కహాల్ తీసుకొచ్చాడు అంటున్నారు, చెప్తున్నారు కాబట్టి ఆడియో అవును, ఏది లేదా? చాలా నార్మల్ గా ఉండేది. కానీ శ్రీవర్షిని విషయంకి వచ్చినప్పటికే ఇలా ఎత్తికెళ్ళిపోవడం అనే పని చేసింది. ఇలా ఎత్తికెళ్ళిపోవడం అనేది చేసిన తర్వాత మేము ఆరాధిస్తే పోలీసుల ద్వారా తెలిసింది అంటే ఈ అమ్మాయి ఒక్కటి కాదనన్నా, ఏదైనా ఉంటే మీరు త్వరపడి తొందరగా తీసుకొచ్చుకోండి, మేము రాకూడదు, అమ్మాయి 23 ఏళ్ళు, మీరు నచ్చ చెప్పుకొని తెచ్చుకోండి, ఎక్కడుందో చెప్పండి చెప్తానన్నారు. సో విష్ణు, గతంలో మనం లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా అఘోరి ఒక మాట చెప్పింది, వర్షిని ఒక్కతే కాదు, నా దగ్గర ఇంకా 14 మంది శిష్యురాలు ఉన్నారని చెప్పింది. మీరు వెళ్ళి అక్కడ కలిసినప్పుడు ఎవరైనా కనిపించారా? ఒకసారి లైవ్ లో తీసుకురావచ్చు కదండి ఆవిడ, వాళ్ళని కూడా ఇట్లాగే ఒకసారి లైవ్ లోకి తీసుకురావచ్చు కదండి. మాకు కూడా చాలా డౌట్లు నేను అడుగుతాం కదా. మీకు అఘోరి లైవ్ లో రావాలా? సారీ, అఘోరిని లైవ్ లో తీసుకోమంటారా? అదే ఒకసారి అఘోరిని కాదండి, అఘోరి శిష్యురాలను కూడా తీసుకోండి 14 మందిని. తను చెప్పిన మాట మీరు ఏదైనా చూసారా? మీరు తనతో దగ్గరగా ఉన్నంత వరకు ఎవరు కూడా అంత దగ్గరగా లేరు. వారం రోజులు తనతో పాటు ఉన్నారు, తనకు రుచి తెలుసు, తను మద్యం తీసుకుంటుందని తెలుసు, అన్ని విషయాలు తెలుసు, ఇంకా అంత దగ్గరగా ఎవరికి తెలియదు. నేను మీకు చెప్తాను, నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను, ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఆవిడ రీసెంట్ గా 10 లక్షలకు కేసేసింది ఈవిడ మీద. పెద్దవాళ్ళు అంటే ఏదో చేసిందంట. వయసు రీత్యా పెద్దనా లేదంటే చాలా రిచ్ అనా? రిచ్ అండి. ఆ అమ్మాయిని తనతో పాటు చూసారా మీరు? ఫోన్ లో కనీసం ఈవిడ హలో అనకపోతే ఆవిడ అన్నం తింది అక్కడ. అర్థం కాలేదు. ఈమె హరా అనకపోతే అక్కడ ఆవిడ అన్నం తినదా? హలో హలో అని అనకపోతే, బాగున్నావా అని అనకపోతే అక్కడ ఆవిడ ముద్ద ముట్టదు. అంతలా అట్రాక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలియదు, ఎవరితో మాట్లాడట్లేదు. సేమ్ ఇట్లాగే అంటే వర్షిని ఎలా చేసిందో అమ్మ కూడా అలానే చేసింది. శంకర్పల్లిలో కేసు అయిందండి, 9,80,000 రూపాయలు నగదు వచ్చి 5 లక్షల రూపాయలు దాదాపు వాళ్ళ దగ్గర వసూలు చేసింది. ఈ 15 లక్షల రూపాయలతోనే వర్షినికి ఒక రిచ్ లైఫ్ చూపించింది. ఈ రిచ్ లైఫ్ వల్ల ఆవిడ ఎడిక్ట్ అయిందని నా అనుమానం. సగం మందులు, సగం ఎడిక్షన్. రైట్ విష్ణు, గతంలో మీరు కూడా సాధన చేశారు, రాజేష్ నాథ్ దగ్గర మీరు సాధన చేశారని చెప్తున్నారు కాబట్టి అఘోరి ఫేక్ అంటూ పదే మాట్లాడుతున్నారు. అఘోరి అసలు అఘోరి కాదు, అల్లూరి సీను అంటున్నారు ఒకసారి. సో అఘోరి ఫేక్ అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి మాటలు ఏంటి ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేయగలుగుతారు? అఘోరి ఫేక్ అని ఎలా అనుమానం వచ్చింది మీకు? అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీ దగ్గర ఏం ఆధారం చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీ దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాదండి, నాకు ఫస్ట్ నుంచి తెలుసు అండి. కాకపోతే మా గురువులు చెప్పింది ఏంటంటే మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి అన్నారు. మా పని మేము చూసుకున్నాం. ఎప్పుడైతే ఈఎంఐ జోలికి వచ్చిందో అప్పుడు మేము బయటకు వచ్చాం. అంటే ఎప్పుడు తెలిసింది మీకు అఘోరి ఫేక్ అని? ఎప్పుడు తెలిసింది? సారీ, అఘోరి ఫేక్ అని ఎప్పుడు తెలిసింది మీకు? అఘోరి ఫేక్ ఒరిజినల్ రెండు నాకు అక్కర్లేదండి. నాకు ఆల్రెడీ ఒక అఘోరి ఉన్నారు, ఆయన నా గురువు, నేను అటువైపు ఉన్నాను. ఇది మొదటి నుంచి ఫాలో అయి ఉంటే బాగుండేది. మీరు ఇంటికి కూడా తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు అంతా కొని తెచ్చుకున్నట్టు